కార్బన్ ని నేను ఇక్కడ ఏమంటున్నా, నాన్ మెటల్ అలోహం అని అంటున్నా. రైట్, మరి కార్బన్ ఏ బ్లాక్ కు సంబంధించింది? ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. కార్బన్ ఏ బ్లాక్ కు సంబంధించింది? నవీన ఆవర్తన పట్టికలో మనకు మొత్తం 4 బ్లాక్లు ఉంటాయండి. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అండి. మరి ఈ 4 బ్లాక్లో ఏ బ్లాక్ కు సంబంధించిందంటే ఇది పి బ్లాక్ కు సంబంధించిన మూలకం. కార్బన్ అనేది పి బ్లాక్ కి సంబంధించిన మూలకం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే కార్బన్ ఏ గ్రూప్ కు చెందిన మూలకం? కార్బన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? కార్బన్ అనేది 4th ఏ గ్రూప్ కు సంబంధించింది. 4th ఏ గ్రూప్, కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఈ గ్రూప్ యొక్క పేరును కూడా ఏమంటాం? కార్బన్ ఫ్యామిలీ, కార్బన కుటుంబం అంటాం. బికాస్ ఆఫ్ ఇది కార్బన్ తోటే స్టార్ట్ అవుతుంది కావున కార్బన్ ఫ్యామిలీ లేదా కార్బన్ కుటుంబం అంటున్నాం. సార్ ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో ఈ 4th ఏ అనేది ఇవ్వకుండా 14th గ్రూప్ అని కూడా ఇస్తున్నారండి. ఎస్, మనకి రోమన్ నెంబర్లలో గ్రూప్లను చూపిస్తున్నాం. అట్లాగే ఇప్పుడున్న ట్రెండ్లో అరబిక్ నెంబర్లలో కూడా గ్రూప్లను రిప్రజెంట్ అనేది చేస్తున్నాం. సో అరబిక్ నెంబర్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఈ 4th ఏ గ్రూప్ని ఎట్లా చెప్తున్నాం? 14th గ్రూప్గానే చెప్తున్నాం. రేపు పొద్దున నీకు 4th ఏ ఇచ్చిన ఎగ్జామినేషన్లో కరెక్టేనండి, 14th గ్రూప్ ఇచ్చిన ఎగ్జామినేషన్లో కూడా కరెక్టే. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ సింబల్ సి, ఇది అలోహము, ఇది పి బ్లాక్ అండి. ఇది 4th ఏ లేదా 14th గ్రూప్కు సంబంధించిన మూలకం అండి. మరి కార్బన్ యొక్క అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య ఎంత? పరమాణు సంఖ్య ఎంత? పరమాణు సంఖ్య 6 అండి. ఎస్, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6 అండి. పరమాణు సంఖ్య 6. దీనిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 6, ప్రోటాన్ల సంఖ్య 6, న్యూట్రాన్ల సంఖ్య కూడా 6. ఎలక్ట్రాన్ల సంఖ్య 6, ప్రోటాన్ల సంఖ్య 6, న్యూట్రాన్ల సంఖ్య కూడా 6. మరి ద్రవ్యరాశి ఎంత? కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? మాస్ ఎంత? ద్రవ్యరాశికి ఫార్ములా ఏంది? అటామిక్ మాస్ ఏ తోటి రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. చూడండి, ఈ పాయింట్ కూడా